శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. శుక్రుని యొక్క లాభస్థాన స్థితి, దశమమందు రవి దిగ్బలయుక్తుడై ఉండడం, అలాగే గురుబలం పెరగడం, అలాగే చంద్రుని యొక్క స్థితి వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారులలో ఉన్నాయి. ముఖ్యంగా అర్ధసిద్ధి సదారోగ్య అన్నారు. ఇక్కడ ఈ గ్రహస్థితి వల్ల అటు ఆర్థికాభివృద్ధి కలుగుతూ ఉంటుంది, అలాగే ఆరోగ్యాభివృద్ధికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే రాజదర్శన సల్లాప అన్నారు. అంటే మీకన్నా ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వారిని మీరు చూడగలుగుతారు, లేదా రాజకీయ నాయకులనో, లేదా దేశ నాయకులనో, రాష్ట్ర నాయకులనో, లేదా మీ దగ్గరలో ఉండేటువంటి నాయకులనో మీరు కలుసుకోగలుగుతారు, మాట్లాడగలుగుతారు. ఉన్నత స్థాయి వర్గం ప్రజల తాలూకు అండదండలు లభిస్తూ ఉంటాయి. రిఫరెన్సులతో కూడి ఉన్నటువంటి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలని ప్రసాదిస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఒక స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని, వృత్తిని, వ్యాపారాన్ని కలిగి ఉండాలి అనేటువంటి కోరిక బలంగా నెరవేరడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారంలో మానసిక ప్రశాంతత లభిస్తూ ఉంటుంది. శరీర సౌఖ్యం, ఆరోగ్యం, సంతోషో ధనమున్నతి అన్నారు. అంటే మానసిక ప్రశాంతత, ఆర్థికాభివృద్ధి, శరీర ఆరోగ్యము ఇవన్నిటినీ పొందడానికి ఈ వారం చాలా యోగ్యమైనటువంటి వారంగా వృశ్చిక రాశి వారికి చెప్పవచ్చును. అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు చాలా అభివృద్ధి పదంలో ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్యలో వచ్చినటువంటి మనస్పర్ధలు తొలగిపోవడానికి, ఏదైనా చిన్నపాటి మాట పట్టింపులన్నీ కూడా తొలగిపోవడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. వెరసి గత వారాలతో పోల్చుకుంటే వృశ్చిక రాశి వారికి ఇది మెరుగైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఆనందదాయకంగా, ఆరోగ్యంగా ముందుకు సాగడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అష్టమ కుజుని యొక్క దోషము, కొంత వచ్చినటువంటి ధనము ఏదైనా అప్పులు తీర్చడానికి ఖర్చయినప్పటికీ, వ్యయప్రయాసలకు లోనే ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పటికీ అవి మీకు ప్రయోజనకరంగానే ఉంటాయి. కాబట్టి ఆ చెడు ఫలితం కూడా పాజిటివ్గానే ఉంటుంది. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసం వృశ్చిక రాశి వారు ఎక్కువగా ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి.